ఈ లోకములో ఎవడికి తెలియకుండగా సమాజం కళ్ళు కప్పి, ప్రభుత్వం కళ్ళు కప్పి, ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి, ఎక్కడో దూరంగా ఎవరు లేని చోట ఒకవేళ చేశావనుకో లోన ఉన్న అంతరాత్మకు తెలియకుండా చేయలేం. మనస్సులో ముద్ర పడకుండా చేయలేం. లోనున్న అంతరాత్మకు తెలియకుండా చేయలేము. లోన ఉన్న మనస్సులో ప్రింటు కాకుండా చేయలేము. గురువు గారు శిష్యులకు 10 మంది శిష్యులు ఉన్నారు. 10 మంది శిష్యులకు 10 మామిడికాయలు ఇచ్చాడు, రసాలు. నాయనా, ఎవ్వరూ చూడకుండా ఉన్న ప్రదేశానికి పోయి తినరాండ్రా అన్నాడు. ఆ 10 మంది పిల్లకాయలు పోయారు. ఆ చెట్టు సాటున ఒకడు, గుట్ట సాటున ఒకడు, పుట్ట సాటున ఒకడు, అరుగు సాటున ఒకడు, గోడ సాటున ఒకడు, గంప పైన గంప మూసిగేసుకుని ఒకడు. ఈ విధంగా గురు ఆజ్ఞను పాటించారు. ఎవరికీ తెలియకుండా కమ్మగా మామిడికాయని పై చర్మంతో కూడా బాగా తిని, బాగా చీకి ఆ టెంకి పట్టుకొచ్చారు గురుగారి దగ్గరికి. స్వామి, ఇదిగో టెంకి చూడండి. ఏం మిగల్ల గుజ్జు కూడా మొత్తం చీకి పారేశా. ఎవరు చూడలా నేను తినగా. స్వామి, గురువుగారు ఇదిగో నువ్వు చెప్పిన ఆజ్ఞ పాటించాం. కమ్మగా ఉన్న కాయ మాత్రం మొత్తం పైన తోలుతో కూడా తిని పారేసేసాం. బాగా చీకి పట్టుకొచ్చా. గుజ్జు చూసినా కూడా కనబడదు, తెల్లగా ఉంది ఆ పీసు కూడా. రసాల కాయలు కదా. అట్లా గురు ఆజ్ఞ పాటించి అందరూ ఆ గింజలు మాత్రం పట్టుకొచ్చి గురువుగారి సమ్ముఖాన పెట్టేశారు. మేము మీ ఆజ్ఞ పాటించాం. ఒక్కడు మాత్రం తినలా. అతడు ఆ కాయని అట్లాగే పట్టుకొచ్చాడు. ఏమిరా నీకేం వచ్చింది రోగం? అందరు కమ్మగా తీసుకుపోయి దాన్ని తిని చీకి పట్టుకొచ్చి పెడితే గింజలు, నువ్వేం కాయ పెట్టావు ఇక్కడ తినకుండా? కాబట్టి ఏమిరా అందరూ తిన్నారు, నువ్వెందుకు తినలేదని చెప్పి అడిగాడు. స్వామి, మీరు చెప్పింది ఏమిటి? ఎవ్వరూ చూడకుండగా తినమని చెప్పారు కదా. మరి ఎవరో చూడకుండగా ఎట్లా ఉండే అవకాశం? ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవులు చూడకపోయినా లోన ఉన్న అంతరాత్మ ఉందగా, భగవంతుడు ఉన్నాడుగా. మరి ఆ భగవంతుడికి, పురుషోత్తముడికి, పరమాత్మకు, సర్వేశ్వరునికి తెలియకుండగా తినే అవకాశం ఉంటుందా? కాబట్టి ఆ పరమాత్మ లోపల చూస్తూ ఉన్నాడు. నువ్వే చెప్పావుగా పరమాత్మ లోపల ఉంటాడని చెప్పేసి అని, అంతరాత్మగా. అందుచేత అంతరాత్మ పరమాత్మ చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను మీ యొక్క ఆజ్ఞ పాటించలేక తీసుకొచ్చాను అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు మెచ్చుకున్నాడు. అరే, నా బోధ నువ్వు విన్నావురా. ఇంతకాలంగా నా బోధ విన్నవాడివి నీవే. ఇంతకాలంగా నా బోధ విన్నటువంటి వాడవు నీవేరా అన్నాడు. అది కాబట్టి లోన ఉన్నటువంటి మనం జీవితంలో అనుష్ఠించేటువంటి ఏ కార్యాలైతే ఉన్నాయో ఆ కార్యములు లోకంలో ఎవరూ చూడలేదు అని చెప్పి అనుకుంటాం. కానీ లోన ఉన్నటువంటి అంతరాత్మకు తెలియకుండా ఏ కార్యం చేసే అవకాశం లేదు. ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా, ఈశ్వదాభిరామ వినురవేమా. ఎవ్వడెరుగకున్న ఈశ్వరుడెరుగడా. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా మన యొక్క మనస్సులో ప్రింట్ అవుతూ ఉన్నాయి. లోన ఉన్న అంతరాత్మ చెబుతూనే ఉంటాడు, నాయనా పోమాక, ఆ పని చేయమాకరా, ఆ పని చేయటం వల్ల అనర్థకాలు వస్తాయి, ఆ పని చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి, సమస్యల్లో పడతావు, దుఃఖాల పాలైపోతావు అని చెప్పని లోనున్నటువంటి యొక్క అంతరాత్మ ప్రబోధం చేస్తూ ఉన్నప్పటికీ వీడు లోన ఉన్నటువంటి ఆ గుణాలకు లోబడి, కామ, క్రోధ, లోభ, మోహ, మద ఏవైతే ఉన్నాయో ఆ గుణాలకు లోబడి వాడు ఆ కార్యాలు ఆ విధంగా చేస్తూనే ఉంటాడు. అంతరాత్మ ప్రబోధాన్ని వాడు లెక్క చేయకుండగా దాన్ని పెడచెవిని పెట్టి కార్యాలు చేస్తూనే ఉంటాడు.
ఆ చేసినప్పుడు ఏమవుతుంది? చేసినప్పుడు బాగానే ఉంటుంది, అనుభవించేటప్పుడు పాపకార్యములు నవ్వుతూ చేస్తాయట, ఏడుస్తూ అనుభవిస్తాయట. మరచితివాతులు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులు మర్ధించిన బహుతాడనలు. యమకింకరులు పట్టుకుపోయారు వీడిని. ఆ పట్టుకుపోయి యమలోకంలో వానికి యాతనా దేహాన్ని ఇస్తారు. ఈ భూలోకానికి వచ్చినప్పుడేమో పార్థివ దేహాన్ని పొందటం అవుతుంది, యమలోకానికి పోతే యాతనా దేహాన్ని పొందటం అవుతుంది, స్వర్గలోకానికి పోతే దివ్య దేహాన్ని, దేవతా సంబంధ దేహాన్ని పొందటం అవుతుంది. ఈ 3 దేహాలు పొందేది సూక్ష్మదేహమే. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహమే. ఏ దేహమన్నా పొందనై. పాప ఫలితముగా పశువు దేహాన్ని పొందిన, పక్షి దేహాన్ని పొందిన, మృగదేహాన్ని పొందిన, క్షేమదేహము, దోమదేహము ఏ దేహంలో ప్రవేశించినా ఈ సూక్ష్మదేహమే. ఈ సూక్ష్మ దేహానికి నాశనం లేదు. వీడు పోతూ పోతే ఏం పట్టుకుపోతాడు? సూక్ష్మదేహం పట్టుకెళ్తాడు. ఆ సూక్ష్మదేహంలో ఉన్న చెట్ట పట్టుకెళ్తాడు. శరీరం యత్ అవాప్నోతి యక్షాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్నివా. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి, 2 ఉన్నాయి. అవాప్నోతి పొందటము ఉంటుంది, ఉత్క్రామతి వెళ్ళిపోవటము ఉంటుంది. 2 ఉంటాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. 2 కూడా పరమాత్మ రాసి పెట్టేసేసాడు. డేట్లు 2 రాసి పెట్టేశాడు. అయితే ఆ డేట్లు మనకి చెప్పడు, ఎప్పుడు పోతావు అనే విషయం. అయినా టికెట్ కన్ఫామ్. అది ఆర్ఎస్సీ కాదు, వెయిటింగ్ లిస్టు కాదు, టికెట్ కన్ఫామ్ అన్నమాట. మాకు చెప్పొచ్చుగా, ఆ స్వామి గారు మాకు ముందుగా చెప్పొచ్చుగా. చెప్తే ఇప్పటి నుంచి ఏడుస్తావు. ఏమి ఆ చెప్పకపోతే ఆ పోయే క్షణం దాకా కూడా సంతోషంగానే ఉంటావు. ఆ పోయిన తర్వాత లాంఛనప్రాయంగా ఇంట్లో వాళ్ళు ఏడుస్తారంతే. అది లాంఛనప్రాయమే. కాబట్టి ఆ డేటు పరమాత్మ చెప్పడు, అది మరుగై ఉంటుంది. మనం టికెట్లు తీసుకుంటే, రైల్వే టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ సమయానికి మనం ఆ స్టేషన్కు పోవాలి. ఆ ప్లాట్ఫారంలో ఎక్కడ వస్తుందో బోగి చూసుకోవాలి, పోయి ఆ బోగీలు ఎక్కాలి. అయితే ఈ పరమాత్మ యొక్క ట్రైన్స్, ఈ పరమాత్మ యొక్క బండి మాత్రం మన దగ్గరికి వస్తుంది, ఎక్కించుకు తీసుకుపోతాం. మనం పోయేంత అవసరం లేదు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. శరీరం పొందటం కానీ, ఉత్క్రామతి వదిలిపెట్టడం కానీ, ఈ సందర్భాలలో జీవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే వాయు గంధాన్యవా. ఏ విధంగా అయితే ఆ వాయువు గంధం మోసుకుపోతుందో అట్లా ఈ జీవుడు అనబడేటువంటి వాడు కూడా లోన ఉన్నటువంటి గంధాన్ని తీసుకుపోతాడు. లోన ఏం గంధం ఉంది? సుగంధం ఉందా? ఏ గంధం? మహాత్ముల యొక్క మాటలు విని విశ్వాసం కలిగి, భగవద్భక్తి కలిగి, పాపభీతి కలిగి, మంచి కార్యాలు చేసుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ పుణ్యం సంపాదించుకున్నట్లయితే ఆ పుణ్య సంబంధ సుగంధాన్ని ఆ సూక్ష్మదేహంలో పెట్టుకుని పోతాం. అలాంటి యొక్క విశ్వాసము లేకుండా, భక్తి లేకుండా, మహాత్ముల యొక్క వాక్యముల పట్ల విశ్వాసం లేకుండా జీవితం దురభరప్రాయంగా జీవించి వేస్తూ పాపపుణ్యాలు లెక్క పెట్టకుండా ఆ జీవితం భోగాయతనంగా గడుపుకుంటూ పాపకార్యాలు చేసుకుంటూ దుర్గంధాన్ని పెట్టుకున్నామా సూక్ష్మదేహంలో, అదే మనం పట్టుకెళతాము. ఆ విధంగా జీవితంలో మనం జీవించే జీవితం ఏ మేరకు పుణ్యయుక్తంగా జీవిస్తున్నాం అని చెప్పి చూసుకున్నట్లయితే, పుణ్యయుక్తముగా జీవించే జీవితం కంటే లోకంలో మానవుడు, పుణ్యయుక్తముగా జీవించే జీవితం కంటే మానవుడు ఈ పాప సంబంధమై ఉన్నటువంటి జీవితాన్ని ఎక్కువ శాతంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అన్ని మోహాలు, వ్యామోహాలు, పుత్రమోహాలు, భార్యామోహాలు, కుటుంబ మోహాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద సంపాదించాలి,
కోట్లు కోట్లు సంపాదించాలి, వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి, వాడికి 10 ఇండ్లు, వీడికి 10 ఇండ్లు, వాళ్ళకి 10 ఇండ్లు, వాడి బ్యాంకులో 20 లక్షలు, వీడి 20 లక్షలు, మొత్తం పెట్టొద్దా? వీటి కోసముగా వాడు చేయరాని పనులు చేస్తాడు, ఆ పాపమంతా కూడా మూట కట్టుకుంటాడు, ఎడగపోతాడయ్యా అని చెప్పనంటే, మరచితివాతులు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులు మర్ధించిన బహుతాడనలు. ఆ విధంగా యమకింకరులు ఆ లోకానికి పోయిన తర్వాత యాతనా సంబంధ దేహాన్ని ఇచ్చి అక్కడ వాడిని బాగా బాదుతారు పట్టుకుని, వాళ్ళేం వదలరు. ఏమండి నరకం ఉందా, స్వర్గం ఉందా, ఎవరు చూశారండి అంటాడు వీడు. శాస్త్రం చెప్పింది, మనం దాన్ని విశ్లేషించాలి అంతవరకే. ఎందుకంటే ఉన్నటువంటివి నీకు ఒక అవస్థలో ఉన్నప్పుడు మిగతా విషయాలు మీకు అవగాహన కావు. ఏ అవస్థలో ఉంటావో అవస్థా సంబంధ విషయాలు గోచరిస్తాయి, కానీ మరొక అవస్థలో ఉండేటువంటివి గోచరించే అవకాశం లేదు. అక్కడ దాకేందుకు? నీకు స్వప్నావస్థ ఉందా? స్వప్నావస్థ ఉన్నది. నీకు ఆ స్వప్నావస్థలో ఉన్నటువంటి యొక్క దృశ్యాలు ఇప్పుడు గోచరిస్తాయా? ఇప్పుడు గోచరించవు, నిద్రపోతే గోచరిస్తాయి. అంటే ఈ భౌతిక వ్యావహారిక జగత్తుతో సంబంధం పడి ఉన్నాం కాబట్టి ఈ వ్యావహారిక జగత్తు యొక్క సంబంధం ఉన్నంతవరకు మనకి ఆ ప్రాతిభాషిక జగత్తు యొక్క అనుభవం కలగదు. కనుక ప్రాతిభాషిక జగత్తుకు స్వప్నావస్థలో ప్రవేశించావు అంటే ఆ స్వప్నావస్థలో ఉన్నవానికి వ్యావహారిక వస్తువులు తెలియబడవు. స్వప్నావస్థలో ఉన్నవాడికి వ్యావహారికంలో ఉన్నటువంటి యొక్క వస్తువులు తెలియబడవు. ఈ వ్యావహారికమై ఉన్న జగత్తు గోచరించదు. స్వప్నావస్థలో ఉంటే అది తెలియబడుతుంది, జాగ్రత్త అవస్థలో ఉంటే ఇది తెలియబడుతుంది, సుషిప్త అవస్థలో ఉంటే అది తెలియబడుతుంది, యోగ సమాధిలో ఉంటే ఆ బ్రహ్మం తెలియబడుతుంది. యోగ సమాధి ఉందా, బ్రహ్మం ఉందా, బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు ఉన్నారా? నువ్వు పొంది ఉండకపోవచ్చు, నువ్వు పొందకపోతే లేవేక మా కోడి కుయ్యలేదు సూర్యోదయం ఏర్పడుతుందని చెప్పి అంటాడు. నీ కోడి కుయ్యకపోతే సూర్యోదయం కాదా? కాబట్టి మానవునికి ఉండేటువంటి యొక్క అవగాహనలు పరమాత్మ ఏ మేరకు ఇవ్వాలో ఆ మేరకు ఇస్తాడు, కానీ అన్నింటి జ్ఞానం పరమాత్మ ఎవడు ఇచ్చే అవసరం వాడికి లేదు. మనకు తెలుసుకునేటువంటి యొక్క శక్తులు ఉన్నాయి అంటే ఆ శక్తులు నీ జీవన విధానానికి సరిపోవుగా ఉన్నటువంటి యొక్క శక్తులే ఉంటాయి నీకు. శ్రవణ శక్తి, దృశ్యగ్రహణ శక్తి, రసగ్రహణ శక్తి, ఆలోచించే శక్తి, నిశ్చయించే శక్తి, ఆ ఇంద్రియాలలో ఉన్నటువంటి యొక్క ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎంతవరకు అంటే నీ వ్యవహారానికి సరిపోవు వరకే పరమాత్మ ఆ శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. మహాత్ములు యోగ సమాధిని పొందినప్పుడు, ఆ దివ్యత్వాన్ని పొందినప్పుడు, ఆ దివ్యత్వము అంటే ఈశ్వర స్థితి, ఈ జీవత్వమును జయించి ఈశ్వర స్థాయికి పోయినప్పుడు ఆ ఈశ్వరుని యొక్క సామర్థ్యంతో ఇంకా గొప్పగా చూస్తారు. వాళ్ళు గతించింది చూస్తారు, గతింపబోయేది చూస్తారు, జరగబోయేది చూస్తారు. అవి వాళ్ళకి తెలియబడతాయి. వాళ్ళకి బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప త్వం నవేత్త, నీకు తెలియదు, అహం వేద, నాకు తెలుసు అని. ఎందువల్ల అంటే జీవునికి తెలియదు, ఈశ్వరునికి తెలుసు. జీవుడిది మలినోపాధి, ఈశ్వరునిది శుద్ధోపాధి. శుద్ధోపాధి గలవారికి అన్నీ తెలియబడతాయి. మలినోపాధి గలవానికి ఆ తెలుసుకునేటువంటి యొక్క సామర్థ్యం ఆ మలిన ఉపాధిలో లేదు. కాబట్టి ఎవరైతే అవిద్య జయించి మలినోపాధి జయించి శుద్ధోపాధిలో ఈశ్వర స్థాయిల్లోకి వెళతారో ఆ ఈశ్వర స్థాయిల్లో ఉన్నటువంటి వారు మహాత్ములు. ఆ మహాత్ములు ఈశ్వర స్వరూపులు. మహాత్ములు అంటే ఈశ్వర స్వరూపులు. వాళ్ళు మహాకారణంలో ఉన్నారు. మనం కారణదేహం, సూక్ష్మదేహం, స్థూలదేహం వరకే ఉన్నాం.
వాళ్ళు మహాకారణంకి వచ్చేసారు. ఆ మహాకారణం ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే. అతడు కూటస్థుడు, అక్షరుడు, ఈశ్వరుడు. ఈశ్వర స్థలంలో ఉండి అంతర్ముఖులై యోగ సమాధిలో పోయారు కాబట్టి వారికి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి వచ్చింది కనుక ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క విధానంలో ఈశ్వర స్వరూపులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి ఆ దివ్యత్వాలు ఏమిటో, ఇంకా మహత్ ఏమిటో, ఇంకా మహదైశ్వర్యం ఏమిటో. అవన్నీ ఆ స్థాయికి పోయి ఉన్నటువంటి వాళ్ళ విధానం అది. కాబట్టి ఆ దివ్యత్వాలాంటివి వాళ్ళకు ఒకవేళ వస్తాయే కానీ సామాన్య మానవులై ఉన్నటువంటి వారికి భగవత్ నిర్మాణంలో ఆ శక్తులు ఎంతవరకయ్యా అంటే వాడి జీవనయోగ్యమునికి ఎంతైతే అవసరమై ఉన్నాయో అంతవరకే భగవంతుని చేత, భగవంతుని ద్వారా కంట్రోల్ చేయబడి ఇచ్చాడన్నమాట. అన్నీ ఆయన ఇవ్వడు. ఎందుకు? వాడి జీవితం వాడికి చాలు, విషయభోగాలు జీవించడంతో వాడికి ఉన్న వ్యవహారం కాబట్టి అంతవరకే ఉంటాయి. కాబట్టి వీడి ప్రశ్నేస్తాడు, నరకం ఉందా, స్వర్గం ఉందా, అది ఉందా, బ్రహ్మం ఉందా, దేవుడు ఉన్నాడా, పుణ్యం ఉందా, పాపం ఉందా, ప్రశ్నలు వేస్తాడు వీడు. వాడికి ఉన్న అజ్ఞానమే అది, తెలియనితనమే అది, మూలా విద్య ప్రభావంతో. అందుచేత నీలో స్వప్నావస్థ ఉందా అంటే ఉన్నది, చూస్తున్నావు, అప్పుడు అక్కడికి పోవాలంటాడు. కాబట్టి మన అనుభవంలో ఉన్నటువంటి వాటిని చూసినా కానీ స్వప్నావస్థలో ఉన్నవాడికి జాగ్రత్త లోకం తెలియబడదు, జాగ్రత్త లోకంలో ఉన్నవాడికి స్వప్నలోకం తెలియబడదు. ఏ అవస్థలో ఉన్నవాడికి ఆ అవస్థ సంబంధ విషయం వరకే తెలియబడుతుందే కానీ మిగతా తెలియబడదు. అట్లా మిగతా ఉన్నాయా అంటే అది మహాత్ములు చెప్పారు, వాళ్ళు దర్శించారు కాబట్టి ఉన్నాయని అన్నారు. భగవంతుడు ఉన్నాడు అంటాంగా, ఆ భగవంతుని బ్రహ్మముగా పిలవటం అని చెప్పి అంటున్నారుగా. మరి ఆ బ్రహ్మం అనేటువంటి విషయంలో కూడా విశ్వాసమేక. శాస్త్రం చెప్పింది, నువ్వు నమ్మావు, ఆ బ్రహ్మ పదార్థం నేనేనే భావంతో నువ్వు నమ్మావు కాబట్టి ఆ బ్రహ్మం గురించి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నువ్వు ఆ యొక్క బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందుతావు, బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందుతావు. అట్లా మహాత్ములు చేశారు. మరాల స్వాముల వారు గోగర్భానికి పోయి ఆయన చేశాడు. రమణ మహర్షి తిరుమణామలైపోయి ఆయన చేశాడు. పరమహంస ఆడే కూర్చొని ఆయన చేశాడు. విద్యా తపోభ్యాం పోతాత్మ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటుంది శాస్త్రం మన తైత్రీయ ఉపనిషత్తు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారానే తెలుసుకొనవలసి ఉంటుంది అని చెప్పి అన్నాడు. అందుచేత ఈ సూక్ష్మదేహము అనబడేటువంటిదియే ఈ పార్థివ లోకంలోకి వచ్చినప్పుడు ఈ దేహాన్ని పొందుతుంది, నరకలోకానికి పోయినప్పుడు యాతనా సంబంధ దేహాన్ని పొందుతుంది, పుణ్యంతో స్వర్గలోకానికి పోతే అక్కడ స్వర్గలోకంలో దివ్యమగు దేవతా సంబంధ దేహాన్ని పొంది సుఖాలని అనుభవిస్తుంది. ఇక్కడ మహాత్ముల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్యాధ్యయనం చేసి ధ్యానం చేసి అంతర్ముఖుడవై, సోహంభావ ధ్యానము చేసి అంతర్ముఖుడవై యోగ సమాధిని పొందేవనుకో ఆ సూక్ష్మదేహం అంతరిస్తుంది. కాబట్టి ఎక్కడికి పోయే పరిస్థితే ఉండదే. నువ్వు పోవాలంటే సూక్ష్మదేహం కావాలిగా, అవిద్య కావాలిగా, జీవత్వం ఉండాలి, సూక్ష్మదేహం ఉండాలి. స్వరూపజ్ఞానం పొందినప్పుడు మూలా విద్య అంతరించింది. జ్ఞానాగ్నిలో, బ్రహ్మాగ్నిలో, ఆత్మ సంయమ యోగాగ్నిలో సూక్ష్మదేహము నశింపబడింది, కర్మలు నశింపబడ్డాయి. కాబట్టి ఇక మళ్ళీ ఎక్కడికి పోయేది లేదు, బ్రహ్మమే నీవై ఉంటావు. అందుచేత ఈ రాకడా పోకడా ఎంతవరకు అని చెప్పనంటే ఈ సూక్ష్మదేహం ఉన్నంత వరకు రాకడా పోకడా ఉంటుంది. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి వాయు గంధాన్నివా. దేహాన్ని పొందుతావు, పాపాలు సంపాదించుకుంటావు, దేహం వదిలిపెడతావు, ఆ గంధాన్ని మోసుకెళ్తావు. సుగంధము దుర్గంధము మోసుకెళ్తావు. సుగంధం మోసుకెళ్ళావా అంటే స్వర్గలోకంలో దివ్య భోగాలు పొందుతావు. ఈ దుర్గంధం సంపాదించుకున్నావా, పాపం సంపాదించుకున్నావా, నరకలోకానికి పోయి మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులు మర్ధించిన బహుతాడనలు, మరచితివా నరక కోపమునకు మాటికి మాటికి బరచిన బాధలు,
మరచితివా నరక కోపమున మాటికి మాటికి బరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా. ఎన్నిసార్లు నరకానికి పోవటం, రావటం, పుట్టడం, మళ్ళా పోవటం. అదాన దోషేన భవేతు దరిద్రః, అదాన దోషేన భవేతు దరిద్రః, దరిద్రదోషేన కరోతి పాపం, పాపం అవశ్యాత్తు నరకం ప్రయాతి, పునః దరిద్రః పునరేవ పాపీ. అదాన దోషేన భవేతు దరిద్రః, అదాన దోషేన ఈ పుణ్యకార్యములు ఆచరించకపోవడం కారణముగా, అదానం అంటే ఒక దానం చేయకపోవడమే కాదు, ఏదైనా కావచ్చు, శ్రమదానం కావచ్చు, వాగ్దానం కావచ్చు, లేదా ఏదో రూపంగా లోకంలో మనిషి లోకానికి, సమాజానికి తన వంతు సేవలు అందించాలి. అలాంటివి చేయకుండా కేవలం పాపం మాత్రమే ఆచరించిన వాడు ఏమవుతాడు? నరకం ప్రయాతి, నరకానికి పోతూ ఉన్నాడు. పునః దరిద్రః పునరేవ పాపం, పునః నరకం, పునః దరిద్రః పునరేవ పాపం, పునః నరకం. ఇది వాడు సంచరించేటువంటి. మరచితివా నరక కోపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు, మరియును సుఖమని భవమే కోరెదు. ఈ భవం అంటే పుట్టుగా, మళ్ళా పుట్టాలనేటువంటి యొక్క అపేక్షలు లోకంలో మానవులకు బాగా ఉన్నాయి. మరలా పుట్టాలి, గొప్ప ఇంట్లో పుట్టాలి, సకల భోగాలు పొందేట్లుగా ఉండాలి, సకలైశ్వర్యములు శీలించాలి అనేటువంటి ఈ పుట్టుకల యొక్క విధానాన్నే కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా బయలుదేరి వెళ్తున్నాను అంటే ఆ మాట అనమాకరా, ఇల్లొస్తా అని చెప్పి అనరా అంటారు. వెళ్ళటం కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళి రావాలి. అందువల్ల మనకేమైపోయింది? ఎల్లొస్తా అలవాటు అయిపోయింది మనకి. ఎల్లొస్తా వెళ్ళటం కాదు, ఎల్లొస్తా అలవాటు అయిపోయింది. అలవాట్లో పొరపాట్లు ఏమిటంటే, ఆసుపత్రులకు పోయినా డాక్టర్ గారు ఎల్లొస్తా, జైలుకు పోయిన వాడు కూడా ఇన్స్పెక్టర్ గారు ఎల్లొస్తా, మళ్ళీ వస్తా. యమలోకానికి పోయిన యమధర్మరాజు గారు ఎల్లొస్తా, మళ్ళా వస్తా. ఈ విధంగా ఈ భవం పుట్టుక కోరుకునేటువంటి విధానం లోకంలో బాగా వచ్చేసేసింది. ఈ భవరాహిత్యం, జన్మరాహిత్యం అనేటువంటి యొక్క అంశంలో పోవటం లేదు. మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా. మరియును సుఖమని, ఈ పుట్టడమే సుఖం అనుకుంటూ ఉన్నాడు. ఈ పుట్టడం వల్ల ఎన్ని అవస్థలు ఉన్నాయో వాడు గతంలో పొందాడు, అనుభవించాడు. అయినా వాడికి ఇంకా వాటి యొక్క అన్ని అనుభవించినా కూడా జ్ఞానం కలగకుండగా, మహాత్ముల ఆశ్రయం లేకుండగా, బ్రహ్మ విద్యా మార్గంలో పోకుండా, ప్రయత్నం చేయకుండగా మళ్ళా ఈ పుట్టుక సంబంధ వ్యవహారాన్ని తలపై ఎక్కించుకుని ఈ భవములే కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పటి జీవుడు ఎప్పటి జగము, ఎంతకాలమును ఈ రీతి, కపగవచ్చితి నాది నుండి కర్మమయింకా వేసరవా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగము, తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు. తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు. తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట. తలపున నిధి ఏవలెనని ఓ ఎదు తనువా ఇంకా రోయవుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగము, ఎంతకాలమును ఈ రీతి, కపగవచ్చితి నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు. జనన కాలమున
ఆ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఆ నవమాసాలు వాడు పొందేటువంటి అవస్థ నానావస్థ. ఆ ఇరుకు ప్రదేశములో కాళ్ళు పైన తలకాయ కింద పెట్టి నానా అవస్థలు పడతాడు అక్కడ. ఆ అవస్థలు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలి వాడు అక్కడ? వినేదెవడు ముందు? చెప్పుకుందామన్నా వినేదెవరు? ఆ తల్లి తినేటువంటి యొక్క ఉప్పు కారాలు గీరాలు మసాలాలు అవన్నీ లోన పోస్తూ ఉంటే, వాడి మీద పడతా ఉంటే, ఆ మంటలు పుడుతూ ఉంటే, నానావస్థలు పడుతూ ఉంటే అక్కడ మౌనంగా అనుభవించటమే కానీ చెప్పుకునే అవకాశాలు వాడికి లేవు. అయితే మనం బయటకు వచ్చిన తర్వాత ఏమైనా జ్ఞాపకం ఉందా అంటే అది జ్ఞాపకం లేకుండా పోయింది. అది నిజంగా ఆయన గొప్పతనం. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ. అపోహనం అనేది ఒకటి పెట్టాడు, మరుపనమాట. నిన్నటిదాకా వాళ్ళతో నానా అవస్థలు పడతాం, నానా దుఃఖాలు పొందుతాం, చా అనుకుంటాడు. 4 పూటలు అయ్యిందా అంటే వాళ్ళ మామూలు అయిపోతుంది. మరిచేపోతాడు. అంత ఇబ్బందులు పెట్టినా మళ్ళా మరిచేపోతాడు, మళ్ళా మామూలుగానే వ్యవహారంలోకి వచ్చేస్తాడు. ఈ విధంగా జనన కాలమున ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఎన్ని అవస్థలు లోన పడ్డాడో వాడు మరి మోగగా మౌనంగా అనుభవించి బయటకు వచ్చేసాడు. చెప్తారు 6వ నెలలో 7 నెలలోనో వాడు జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం ఏర్పడ్డప్పుడు అక్కడ అవస్థ చూసి ఆ తెలివి వచ్చినప్పుడు దేహ వికాసం కలిగి ఇంద్రియాలు ఏర్పడి అవయవాలు ఏర్పడి లోన ఆ తెలివి ఏర్పడ్డప్పుడు ఆ తెలివితో ఆడున్నటువంటి యొక్క పరిస్థితిని వాడు చూసి దర్శించి అది చాలా బాధాకరంగా ఉంటే దాన్ని తలంచుకుని నాకు ఈ జన్మ వద్దు, ఇక ఈ దీంతో ఇంతటితో ముగింపజేసుకుంటాను, ఇదే లాస్ట్. ఎట్లా సారాయి కొట్టుకు పోయేవాడు ఈ పూటే లాస్టు, ఈ పెగ్గే లాస్టు, రేపు షాపుకి రానంటాడు వాడు. తాగిపోతాడు. తెల్లారిందా అంటే మళ్ళీ అక్కడే ఉంటాడు. అట్లాగే వీడు కూడా తన తల్లి కడుపు లోపల మును చూసిన విభుడు విశ్వం నెల్లగలండను సుపరీక్షింపగా పరీక్షణేంద్రుడండ్రు. తన తల్లి కడుపు లోపల మును చూసిన విభుడు. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క జీవునికి కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ తెలివి, ఆ ఎరుక, ఆ జ్ఞానం అనేది వస్తుంది. చూస్తాడు. చూసినా కానీ ఏమీ చేసే అవకాశం లేదు కాబట్టి మౌనంగా ఉంటాడు. పుట్టిన తర్వాత ఎన్ని అవస్థలు పడుకుని ఉంటాడు. ఆకలి అవుతుంది, ఎట్లా ఎవరు చెప్పుకోవాలి? చీమలు కొడతా ఉంటాయి, దోమలు కొడతా ఉంటాయి, ఎవరు చెప్పుకోవాలి? ఏడవలసిందే, ఏడుస్తూ ఉంటాడు పెద్దగా. ఆ ఏడుపుతో వాడు మరి ఆ బాధ వెలగకపోవటమే కానీ మరొక మార్గమే లేదు. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా బాల్యంబున తల్లి తండ్రుల శిక్షలు వ్యాధులు. బాల్యంబున తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు. ఆ బాల్యంలో ఉన్నప్పుడు ఆ బాల్యావస్థలో అనేక ఇబ్బందులు. బడికి పోకపోతే అమ్మ నాన్న కొడతారు, బడికి పోతే పొంతులు కొడతాడు. వాడు ఏం చేయాలి చెప్పండి? వీధుల్లోకి వచ్చి ఏడుస్తాడు, ఏం చేసేది లేక. కాబట్టి ఆ బాల్యావస్థలో అనేక ఇబ్బందులు, అనేక అవస్థలు అప్పుడు కూడా వాడు అనుభవించినటువంటి విధానాలే ఉంటాయి. తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట. తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట. బాల్యావస్థలో ఆటపాటలుగా పోయింది. ఆ బాల్యావస్థ గడిచింది, యవనావస్థ వచ్చింది. యవనావస్థ రాగానే తరుణీసక్త, తరుణస్తావత్తు తరుణీసక్త, బాలస్తావతు క్రీడాసక్త, తరుణస్తావతు తరుణీసక్త. తరుణ యవనావస్థ వచ్చినప్పుడు తరుణికి వానియందు, ఆమెకు వాణియందు, వాడికి వీనియందు ఒక మోహం ఏర్పడుతుంది. అది ప్రకృతి యొక్క
విధానమై ఉన్నటువంటి యొక్క సూత్రం. దాన్ని తప్పించుకోవాలంటే అంత తేలికై ఉన్నటువంటి యొక్క విధానం మాత్రం కాదు. మహాత్ములు ఉన్నారు, మలయాళ స్వాములు తప్పించుకున్నాడు. విద్యానంద, వివేకానంద ఏమి ఉన్నారు, సుఖుడు, సుఖభగవానుడు. అలాంటి వాట్లకు లోను కాకుండా దాని నుంచి తప్పించుకొని ఆ జీవితాన్ని, ఆ కాలాన్ని, ఆ యవనాన్ని అది ఆధ్యాత్మికం వైపుకు తిప్పి ఈ వైపు పంచేటువంటి యొక్క ఆ శ్రమ అది ఆ వైపుకు తిప్పారు వాళ్ళు. ఆ కాలాన్ని, ఆ యవనాన్ని వాళ్ళు దానికి వాడుకున్నారు. అనగా పరమాత్మ యొక్క ప్రాప్తికి, సాధనకు, ధ్యానానికి, యోగానికి ఆ వైపుకు తిప్పి ఆ జీవితాన్ని, ఆ కాలాన్ని వినియోగించి వాళ్ళు ఆ పరంధామం వైపుకు తిరిగి తరించారు. ఆ శక్తిని, ఆ ఇంద్రియ పాటవాన్ని, ఆ యవనాన్ని, ఆ పడుత్వాన్ని, ఆ జీవన విధానాన్ని ఈ విషయ భోగాల వైపుకు తిప్పి దీంట్లో పడి నానా పాటలు ఇక్కడ పడతా ఉన్నాం. ఈ పాటలు ఆ పక్క పడ్డారు వాళ్ళు, ఆ పక్క పడాల్సినటువంటి విధానాన్ని ఈ పక్క పెట్టుకుని ఈ పక్క పడ్డా. తరుణస్తావత్ తరుణీసక్త. ఆ భావం జయించగలిగితే, ఆ మోహాన్ని జయించగలిగితే, ఆ దృక్పథాన్ని తిప్పగలిగితే ఆ యవనం ఉన్నదే అది ఒక చక్కటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒకనొక శక్తివంతమై ఉన్నటువంటి యొక్క సాధనా కత్తి. దిగారు, దాంట్లో మునిగారు, పిల్ల జల్లా గొడ్డు గోద మొత్తం మోశారు. వాళ్ళకి ఇంటిదారి చేశారు. ఉన్నాయి వయసు కాస్త అయిపోయింది. కళ్ళు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, మొత్తం పోయాక అప్పుడు వచ్చి మనం కూర్చుంటాం. ఏం చేద్దామని చెప్పని కోపాలు ఏమొస్తున్నాయా? ఏం అవసరంలా. ఉన్న విషయం కోపం ఎందుకు? ఏడన్నా పెట్టి ఉపన్యాసం 20 ఏళ్ళు ఉన్నోళ్ళు వస్తారా అని చూస్తా, ఒక్కటి రాడు. ఎందుకు? ఈ ఇంద్రియాలు వాటికి ఏవైతే కావాలో అవన్నీ బాగా ఆస్వాదిస్తాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే, మాకు కావాలయా, నీ జీవితం మాకు కావాలి, మేము శక్తివంతంగా ఉన్నాం, మాకు ఎన్నో అపేక్షలు ఉన్నాయి, మేము పొందాలి, వినాలి, తినాలి, కనాలి, భోగించాలి, ఎన్నో ఉన్నాయి మాకు అపేక్షలు. మా పని అయిపోయిన తర్వాత అంటావా, అప్పుడు నువ్వు చూసుకొని వ్యవహారం ఏదో. ఇంద్రియాలు ఉన్న జీవితాన్ని, ఉన్న పుడత్వాన్ని, ఉన్న సామర్థ్యాన్ని, ఉన్న శక్తిని, ఉన్నటువంటి యొక్క నవయవానాన్ని అవన్నీ కూడా చక్కగా వాడుకుంటాయి. ఎప్పుడైతే ఇక ఆ దేహం మనకు ఉపయోగపడదరా అనుకుంటాయో అప్పుడు చెబుతాయి ఆ జీవుడికి, నాయనా వివిధ ఆధ్యాత్మికం అంటున్నావుగా, ఆశ్రమం అని చెప్పి అంటున్నావుగా, పో నీ ఇష్టం, ఎక్కడికన్నా పోయాక. ఎందుకు? మాకు ఉపయోగపడేది కాదుగా, మాకు ఉపయోగపడే శక్తి అయిపోయింది. మాకు ఉపయోగపడే స్థాయిలో ఇప్పుడు అది లేదు ఇక. అందువల్ల నువ్వు దానిని ఏ రూట్లో వాడుకుంటావో నువ్వు వాడుకోక అక్కడి నుంచి. అది ఇక అప్పుడు వచ్చి మనం శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః, ఈ విధంగా మహాత్ములు బోధించేటువంటి యొక్క విధానంలో శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః సమం కాయ శిరః అగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ తత్రైకాగ్రం మనఃకృత్వా. అలాంటి విధానాన్ని పరమాత్మ బోధించేటువంటి అలాంటి ఆ విధానాన్ని మనం అనుష్ఠించాలి అంటే మనకి దేహం పనికొస్తుంది. అసలు భగవంతుడు యువకి ఇచ్చాడు మానవ దేహాన్ని. ఇంతకుముందు ఏ పశువులో ఉన్నావో, పక్షిగా ఉన్నావో, మృగంగా ఉన్నావో, కప్పగా ఉన్నావో, దోమగా ఉన్నావో, చీమగా ఉన్నావో తెలిసి సావల అయిపోయింది, గడిచింది, అదంతా కూడా పోయింది. నానావస్థలు పడ్డాం అక్కడ, ఎవరికి చెప్పుకునే అవకాశాలు లేవు. ఆ ప్రకృతికి లోనై, ఆ ప్రకృతి భావాలకు లోనై ఆ జీవితం అట్లాగే జీవించేశాము, అయిపోయింది. ఏదో పుణ్య విశేషముతో, ఈశ్వరానుగ్రహముతో మానవ దేహం వస్తే మరి ఆ మానవ దేహం కూడా మనం ఏం చేశాము అని చెప్పనంటే కేవలం ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిలకే అర్పించేశాము. తలచవుగా సంసారమునకు వై దైన్యంబున యాచించెటియలమట. సంసారంబు బాల్యావస్థలో ఆటపాటలకు పోయింది. ఈ యవనావస్థ అనేది మనకు సంప్రాప్తింపబడగానే
అది మరొక కోణములో మరొక మార్గంలో తీవ్ర స్థాయిల్లో ఉండి అది లాక్కుపోయింది. ఎందుకంటే ఆ యొక్క వికసించినప్పుడు ఆ దేహము ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంద్రియాలలో ఉన్నటువంటి యొక్క ప్రకోపం అణసివేయగలిగినట్లయితే మనకు ఆ సమయంలో గురువు లభ్యం కాగలిగితే సరైనటువంటి యొక్క మార్గంలో కనుక తిప్పగలిగితే మనం ఆ జీవితాన్ని, ఆ శక్తిని, ఆ పటుత్వాన్ని, ఆ సామర్థ్యాన్ని జ్ఞానపరంగా తిప్పగలిగి నిజంగా ఆ దానిని మనం పరమాత్మకు నివేదనగా సమర్పించేసి పరమాత్మ కొరకు పాత్రులమై ఆ బ్రహ్మసిద్ధిని, జ్ఞానసిద్ధిని పొంది పరిస్థితి ఏర్పడి ఉండేది. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు, తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట, తలచవుగా సంసారంబున ఆ సంసారం ఆ వ్యవహారంలో మునిగిపోవటంతో దాని యొక్క ఆ దారిద్ర్యాన్ని భరించలేక అనేక మంది వద్దకు పోయి చేతులు చాసి యాచించి ఆ కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎన్ని నానా తంటాలు పడతాడో వాడు. ఆ దరిద్రం వాడిని నిజంగా ఎంత బాధిస్తుందో ఆ దరిద్రంతో వాడు సంసారాన్ని పోషించలేక, లాగలేక, పిల్లలను చూసుకోలేక, కుటుంబాన్ని పోషించలేక నానా ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలు సమాజంలో ఎన్నున్నాయి అని చెప్పనంటే 100కి 90 పైగా ఆ విధంగానే ఆ కుటుంబాలతో బాధపడుతున్నారని చెప్పి అంటాడు ఇక్కడ. తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి అలమట, యాచించి ఆ సంసారాన్ని పోషించటానికి యాచించి అనేక నానావస్థల పడి చేసేటువంటి వ్యవహారం తలసవుగా. ఇవన్నీ ఏం కొత్త నీకేమన్నా? ఇంతకుముందు అనేక సంవత్సరాలు చేశావు, అనేక వాటిల్లో ఇబ్బందులు పడ్డావు, నానా కష్టాలు పడ్డావు, మరి తలస్తున్నావా? ఏమైనా జ్ఞానం కలిగే ఉన్నా దాని నుంచి విరమించుకుని ఇప్పుడైనా జ్ఞాన మార్గంలో పోయే విధానంగా నువ్వేమన్నా తలుస్తున్నావా అనేది లేకుండా పోయింది. తలపున నిధి ఏవలెనని ఓ ఎదు తనువా ఇంకా రోయవుగా, తలపున నిధి ఏవలెనని ఓ ఎదు తనువా ఇంకా రోయవుగా, ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే, ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే, ఎంతకాలమును ఈ రీతి కపగవచ్చిదిన నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. ఓ కర్మ, నువ్వు గేసరవా? ఇంకా నీకు అలసట్లేదా? నీవు ఇసుగు పుట్టడం లేదా? మమ్మల్ని వదిలిపెట్టవా? ఇంతేనా మా పని? నీతోనేనా మా పని? కంటివిగా మలమూత్రాదులు కడుగగతీరని దిన గండము, కంటివిగా కనురెప్పలనే కాలము గడచెడి కడత్రోవ, కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావము, కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావము, అంటియు ఇటువలె సర్వకాలమును అంతరాత్మ నిన్ను దలచవుగా, కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన గండము. ఆ చిన్నతనంలో ఆ తల్లి అన్ని సేవలో చేసింది. ఆమె కడిగింది బట్టల్లో ఇటు నానా రకాలుగా బట్టల పాడు చేశాడు. ఎన్ని చేసినా కానీ ఓర్పుగా ఆ తల్లి చేసింది. ఆ తర్వాత కూడా వీడు ఆ కార్యంలోనే మునిగే ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన గండము. ఎప్పుడు వీడికి దాంట్లో వ్యవహారం చేయటమే వైరాగ్యం. ఈ తత్వం అన్నమాచార్యుల వారు వైరాగ్యం పుడుతుందేమో చెబుదామని చెప్పి ఉద్దేశంతో ఆయన చెబుతూ ఉన్నాడు అంతే. ఏం పుట్టే విధానం ఏం రాదు, కానీ ఆ మహానుభావుడు తత్వం అట రాశాడు. కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన గండము, కంటివిగా కనురెప్పలనే కాలము గడచెడి కడత్రోవ. కనురెప్పలనే కాలం గడిచిపోతూ ఉన్నది.
ఏమి కళ్ళు మూసాం రాత్రి అయిపోయింది, కళ్ళు తెరిచాం పగలైపోయింది, మూసాం రాత్రి అయిపోయింది, తెరిచాం పగలైపోయింది. ఆ కండ్ల రెప్పల యొక్క మూతలతోనే ఈ కాలం అంతా గడిచిపోతూ ఉన్నది. ఏదో పూట మోస్తాం, ఆ పూటతో జీవితం సమాప్తి. కంటివిగా కనురెప్పలనే కాలము గడచెడి కడత్రోవా, కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావం. కాబట్టి ఈనాటికి వైరాగ్యం కలిగి మహాత్ముల యొక్క ఆశ్రయం కలిగి తత్వజ్ఞానాన్ని ఆర్జించి ఆ వివేకముతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని, వెంకటేశ్వర స్వామిని సేవించుకునేటువంటి యొక్క భాగ్యం కలిగింది కదా. అలాంటి యొక్క ఆ భాగ్యాన్ని నువ్వు కాపాడుకొని అట్లాగే భగవంతుని సేవించుకోవయ్యా. కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావము. ఈ వివేక భావం రావటం అంటే అది దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహముతో నీకు ఆ వివేక భావం కలిగినప్పుడు ఆ వివేకముతో భగవంతుని సేవించుకోవటం మన యొక్క ధర్మమై ఉన్నది. అంటియు ఇటువలె సర్వకాలమును అంతరాత్మ నిన్ను దలచువుగా. ఆ వివేకముతో సర్వకాలముల అన్ని కాలములలో ఆ భగవంతుని ధ్యానించగలిగితే, స్మరించగలిగితే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా అని పరమాత్మ అంటాడు. జపం చేయటానికి ఒక సమయం కాదు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమయం ఉంటుందో నిరంతరముగా ఆ మనస్సు లోపల జపం ఉండాలి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఆ జపం చేయటం యజ్ఞము అని చెప్పి అన్నాడు. ఆ యజ్ఞ పుణ్య కార్యక్రమంతో లోన ఉన్న పాపాలన్నీ మొత్తం పోతాయి. దాని ద్వారా ఆ జపం యొక్క ఫలితముగా ఆ మనస్సు నిర్మలమై నిశ్చలమై